మన హైదరాబాద్ మహానగరంలో ఇన్ని కోట్ల మంది మనం ఇంత సంతోషంగా గుండ్ల మీద చేయలేసుకొని హ్యాపీగా నిద్రపోతున్నాం, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం ఏంటి అని అడుగుతావు. కరెక్ట్ కదా? అంతే. పోలీస్ పోలీస్ పోలీసులు కారణమా? ఎలా పోలీసులు కారణం అవుతారని నువ్వా? కాదన్నయ్య, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 1 కోటి మంది ఉన్నారు అనుకుందాం. కోటి ఎక్కడ, ఇంకా ఎక్కువ ఉంటారు. సరే 1 కోటి పైసలకే ఉన్నారనుకుందాం. పోలీసులు ఎంతమంది ఉంటారు మహా అయితే? సుమారు రమారమి ఒక 1000 మందికి ఒక పోలీసు కదా. మరి 1000 మందికి ఒక పోలీస్ అంటే మరి వీళ్ళందరికీ పోలీసులే భద్రత ఇచ్చేస్తున్నారా? అబ్బా, అవునా? బలేడు ప్రశ్న. అందుకే ఇదంతా అది ఎవరు వీళ్ళందరూ? ప్రైవేట్ సెక్యూరిటీ. పోలీస్ ఏం చేస్తాడో దానికి రెట్టింపు చేస్తారు వీళ్ళు. కరెక్ట్. రాత్రి ఒక కాలనీ దగ్గర మనం పెట్టామనుకో సెక్యూరిటీగా, అటు ఒకండి ఇటు ఒకండి 24 hours. ఎస్. ఒక ఏగన్ రానివ్వరు, దొంగను రానివ్వరు, సమస్య లేదు. అది మన జీవితాలకి భద్రత సెక్యూరిటీ భయాలు. సో ఇప్పుడు మనం సెక్యూరిటీ భయాలతో మాట్లాడుకుంటున్నాం. అంతేనా? మొదలెడదామా? రెడీ. సురేంద్ర గారు, మీరు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు? ఇదే వృత్తిలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? మాది నల్లగొండ జిల్లా మునగాల మండలంలో నేలమర్రిలో ఒక మారుమూల గ్రామం సార్ మాది. యాక్చువల్గా అక్కడ జీవనోపాధి కోసం ఏం లేదు సార్ మాకు. నేను ఆర్మీలో వెళ్ళాలని చాలా ట్రై చేశాను. చాలా ట్రై చేస్తే 2-3 సార్లు ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. కానీ రీమెడికల్ అని చెప్పి అదని ఇదని చెప్పి అప్పుడు ఇంకోటి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండేది. అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల 2-3 సార్లు ఆర్మీలో కూడా రీమెడికల్లో రిజెక్ట్ చేసేసారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే మాది చక్కగా మాట్లాడతారు కదా. అంటే కొంచెం నాకు అప్పుడు మారుమూల గ్రామంగా సార్, మాకు అక్కడ హిందీ అంత లేదు సార్ అక్కడ. దానివల్ల కొంచెం ప్రాబ్లం వల్ల నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. అక్కడ నాకు 2 times పోయినా రీమెడికల్లో పోయాది. ఫస్ట్ మెడికల్లో సెలెక్ట్ అయ్యాను, రీమెడికల్లో తీసేసేవారు. అట్లా 2-3 సార్లు. లాంగ్వేజ్కి రీమెడికల్కి సంబంధం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది మాకు సరిగా అర్థం కాకపోయేది సార్ అప్పుడు. అట్లా దానివల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కొద్దిగా అలాగా ఎట్లనైనా హైదరాబాద్లో సెటిల్ కావాలి, కొంచెం ఎట్లయినా ఏం చేయాలి అని హైదరాబాద్ వచ్చాము. నేను 2002లో వచ్చాను హైదరాబాద్. అప్పటి నుంచి ఇక్కడ వచ్చి కొన్ని రోజులు అక్కడ ఇక్కడ తిరిగాను. ఏం జాబ్ చేయాలి, ఎలా ఉండాలి, అసలు నేను ఫస్ట్ ఎట్లా ఇక్కడ నేను బతకాలంటే రూమ్ కిరాయిలు తిండికి ఈరోజు కంపల్సరీ. ఈరోజు హైదరాబాద్లో బతకాలంటే మినిమం 10,000 లేని ఎవరు ఒక బ్యాచిలర్ బతకలేడు. అలాంటి పొజిషన్ ఎట్లా ఏంటి అని ఆలోచించుకుంటూనే ఇట్లా జిహెచ్ఎంసీలో పార్కులలో సెక్యూరిటీ సూపర్వైజర్గా దొరికింది సార్ నాకు జాబ్. ఫస్ట్ ఇందిరా పార్క్లో చేశాను సార్. ఒక 8-9 years అక్కడ చేశాను. ఇక్కడికి వచ్చేసి 2.5 years అవుతుంది సార్. అంటే మీ అక్కడ మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మా అమ్మ నాన్న ఉన్నారు సార్. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది. ఓకే. ఇక్కడే ఉంటాం మా ఫ్యామిలీ. ఒకటే. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు ఇక చాలని జీతాలు సార్. ఇంకా 6,000 ఇస్తారు సాలరీ. అంటే మీకు జాయిన్ అయినప్పటి నుంచి అలాగే జాయిన్ అయినప్పుడు తక్కువ ఉండే సార్ సాలరీ. 1,800 నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు సాలరీ. 1,800 నుంచి స్టార్ట్ అయింది సార్. ఏ సంవత్సరం అది? అది 2003 సార్. 2003. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 6,000 వరకు వచ్చింది సార్. ఫ్యామిలీ అంతా 6,000 మీద బతకాలి. 6,000 మీద బతకాలి సార్. రూమ్ కిరాయి వచ్చేసి 3,000, కరెంటు బిల్లు 400-500, పిల్లలు స్కూల్కి పంపించాలి. అట్లా నడిపించాలి సార్. అంతే. ఇప్పుడు బతకాలంటే ఏదో ఒకటి చేయాలని కదా. మీకు భోజనం ఇంటి నుంచే తెచ్చుకుంటారా లేకపోతే ఒక పూట పెడతారా? మేము ఇంటి నుంచి తెచ్చుకుంటాం సార్. ఎన్ని గంటలకు? ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం 6:30కి వస్తాం సార్. మధ్యాహ్నం 2 o'clock అయిపోతుంది డ్యూటీ. ఏంటి ఎక్కువ అనుభవాలు ఏంటి ఇక్కడ మీకు? ఈ పార్క్లో ఎవరెవరు వస్తారు ఎక్కువ? ఎవరు మామూలుగా అన్ని రకాల పబ్లిక్ వస్తుంటారు సార్ ఇక్కడ. పర్వాలేదు, ఇక్కడ మంచిగానే ఉంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే కొంతమంది చెప్తే చాలా మంచిగా అర్థం చేసుకుంటారు సార్. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకోరు. ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ నువ్వేంట్రా మాకు చెప్పేది. అందులో ఎలాంటి మనుషులు ఉంటారు? కొంతమంది అలా అర్థం చేసుకోరు సార్. కొంతమంది ఎవరు? పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ, యువకుల? యువకులు ఎక్కువ ఉంటారు సార్. యువకుల వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయా? వస్తాయి సార్. ఒక్కోసారి వాళ్ళు చేయొద్దంటే అదే పని చేస్తుంటారు. ఏదన్నా ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటాయి సార్, అక్కడ దిగొద్దండి అని చెప్పాను అనుకో, అట్లానే దిగుతుంటారు. గట్టి ఏమనలేము వాళ్ళని. గట్టిగా ఏమన్నా అంటే పక్కన నుంచి ఇక్కడ పక్కనే ఉంటాం మేము, మీరేం చేస్తారా మమ్మల్ని, మేము వచ్చి మిమ్మల్ని కొడతాం, డ్యూటీ దిగి ఇంటికి వెళ్తావు కదా అప్పుడు కొడతాం, ఇదని చెప్పేసి బెదిరిస్తుంటారు. అప్పుడు మరి మీకు సెక్యూరిటీ ఎవరు? మాకు సెక్యూరిటీ ఇంకా మాకు మేమే చూసుకోవాలి సార్. 10 మంది వచ్చి మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు అనుకోండి,
ఇక మేము పోలీస్ వాళ్ళకి కాల్ చేసుకోవాలి సార్ అప్పుడు. మీ కాల్ వాళ్ళు వచ్చే లోపు మిమ్మల్ని కొట్టేస్తే అట్లాంటి సంఘటనలు కూడా జరిగినాయి సార్ 1-2 సార్లు. అట్లా ఎవరన్నా లోపల వేరే ఇట్లా ఏమైనా చేస్తుంటే చెప్పు తినకుండా కొంచెం గొడవ మనం గట్టిగా చెప్పినాం అనుకో, బయటికి వెళ్ళిపోయి ఇట్లానో అట్లానో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్ జిహెచ్ఎంసీ పార్కులలో. ఎక్కడైనా ఎప్పుడైనా ఇక్కడ ఈ సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నందుకు బాధ అనిపించిందా? బాధ ఏం అనిపించలేదు సార్ నాకు, కాకపోతే మంచిగా అనిపించింది డ్యూటీ. ఎప్పుడైనా నేను కూడా సంఘంలో ఒక గౌరవ మర్యాదతోటి, కాకపోతే కొంతమంది అంటుంటారు సార్ ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ కదా నువ్వు అనేది. మేము అనుకుంటాము తెలిసి తెలవనాడు వాడికి సెక్యూరిటీ విలువ ఏందనేది, సెక్యూరిటీ అనేది తెలియదు, తెలిసిన వాడైతే ఈ మాట అన్నాడు అని చెప్పేసి మేమే అనుకుంటాం. చెప్తే ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ అంటే మేము సెక్యూరిటీ ఎంతమంది ఉన్నాం ఈ రోజుల్లో హైదరాబాద్లో ప్రతి షాప్ సార్, ప్రతి షాప్ ఏది ఉన్నా సరే ఈ రోజుల్లో సెక్యూరిటీ లేని నడవట్లేదు. అది ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ, ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ అంటారు, సెక్యూరిటీ లేని ఏ మాల్ కాదు, చిన్న షాప్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉండాలి కంపల్సరీ. पहले उड़ीसा में कुछ जॉब नहीं मिला, जब जॉब मिला तो हम लोग का पसंद का हिसाब से नहीं है, क्योंकि हम लोग तो फिर हम लोग क्या, मेरा दोस्त यहाँ पे हैदराबाद में रहते थे, यहाँ आके मैं सिक्योरिटी लाइन में ट्राई किया. उड़ीसा बोले तो बहुत दूर है ना इधर से 1100 किलोमीटर दूर से इधर को कहीं को आया. सब वहाँ पे कुछ जब मिला तो जब जॉब मिला तो हम लोग को पसंद नहीं हुआ. 6000 के लिए उधर से इधर आया. नहीं 6000 तो हमारे उड़ीसा में मिलते, लेकिन हम लोग 6000 में नहीं किया. अब इसीलिए हम हैदराबाद में दोस्त लोग रहते थे, इसलिए यहाँ पे आ गए. नहीं मिलता 6000 भी. 6000 यहाँ पे ज़्यादा मिलते हैं, वहाँ पे 6000 मिलते लेकिन नहीं करता हूँ 6000. क्यों? क्योंकि नज़दीक है वो वहाँ पे उड़ीसा में. उड़ीसा वाला इधर बहुत लोग है ना सिक्योरिटी वाला. हाँ जी. क्यों इधर आ रहा है? वहाँ पे जो जॉब है लेकिन ज़्यादा इंडस्ट्री एरिया है और बाहर बंदे को ज़्यादा जॉब मिलते हैं. आपको वो लोकल बंदे को मिलना बोले तो बहुत मुश्किल, जो मिलता है लेबर वर्क में मिलते हैं. लेबर वर्क में तो करने के थोड़ा मुश्किल होते हैं, इसीलिए लेबर वर्क में करना तो जो काम मालूम था वो तो कर सकते, नहीं मालूम तो कैसे करना है. इसीलिए यहाँ सिक्योरिटी जॉब में थोड़ा फैसिलिटी मिलता है हम लोग को, इसीलिए हम उड़ीसा छोड़ के यहाँ आया. యాక్చువల్గా సెక్యూరిటీ ఫీల్డ్లో రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను బ్యాంక్లో వర్క్ చేసేటోని సార్. ఏం చేశారు? బ్యాంక్లో రన్నర్గా సార్, డాక్యుమెంట్ కలెక్షన్స్, సిగ్నేచర్స్, కస్టమర్ అగ్రిమెంట్ చేయించటోని. జాబ్ పోయింది సార్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఖాళీగా ఉన్నాను 3 months. అయితే మా మామ క్యాన్సర్ హాస్పిటల్లో గార్డ్గా వర్క్ చేసేటోడు క్యాప్షన్లో. ఎక్కడ హాస్పిటల్ అది? క్యాన్సర్ హాస్పిటల్ సార్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. జాబ్ని చేసుకుంటా అన్నాడు. అప్పుడు నాకు ఏం దోచలేదు సార్, నాకు జాబ్ కావాలి అర్జెంట్. ఏం జాబ్ అంటే సెక్యూరిటీ అన్నాడు. వెనక అయ్యాను నేను. సెక్యూరిటీ అనేసరికి కొంచెం మొమాట అనిపించింది నాకు. అందరూ ఏమనుకుంటారు, పుట్టి పెరిగింది ఇక్కడే, వీడు సెక్యూరిటీగా చేస్తున్నాడా, చాలా ఫీల్ అయ్యాను నేను. బట్ నాకు ఎట్లా చేసినా నాకు జాబ్ దొరకలేదు, ఎటు వెళ్ళినా రిజెక్టెడ్. క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, నాకున్న క్వాలిఫికేషన్ సరిపోతలేదు. ఏం చదువుకున్నారు పాషా? సార్ నేను 10th సార్, 10th చదివాను. ఆ డిగ్రీ కావాలి, ఇంటర్ కావాలంటున్నారు, ఇంగ్లీష్ కంపల్సరీ. తెలుగు మీడియం చదివింది నేను. అది నేను ఏం చేయాలి, లాస్ట్కి వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ గార్డ్గా జాయిన్ అయ్యాను నేను. ఒక సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాను. సెక్యూరిటీ గార్డ్ జాయిన్ అయిన ఒక 3 monthsకి నన్ను హెడ్ గార్డ్ చేశారు. ఆల్మోస్ట్ 2 years వరకు హెడ్ గార్డ్గా చేస్తున్నాను నేను. 2 years తర్వాత కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది నాకు. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సెక్యూరిటీ గార్డ్ వల్ల. ఏ రకంగా ప్రాబ్లమ్స్ సార్? ఏ రకంగా అంటే సార్, ఆటో వాళ్ళు ఉంటారు, ఆటో నెరుకానా బాజుకు రుకావు అంటే జారే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. మరి అంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు సెక్యూరిటీ. ఎందుకు అంత సెక్యూరిటీ అంటే రెస్పెక్ట్ లేదు సార్, నాకు అర్థం కాదు. చాలా ఫీల్ అయ్యాం మేము, మాకంటూ ఒక గుర్తింపు లేదా సార్. అదే పోలీస్ వాడు అంటే అట్లా అంటారా సార్? అంటే సెక్యూరిటీ మేము ప్రాపర్టీకి కాపలా కాస్తున్నాం, మనకు ఒక రెస్పెక్ట్ లేదు, ఒక వాల్యూ లేదు సార్. మాకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ నాకు కాంట్రాక్ట్ వెళ్ళిన తర్వాత డాక్టర్ రెడ్డిస్లో ప్రస్తుతానికి చేస్తున్నా ఇప్పుడు నేను ఏసోగా. ఇప్పుడు ఈ కంపెనీలో ఎప్పుడప్పుడు ఈ దొంగతనాలు జరుగుతుంటాయండి. అవును సార్. ఇప్పుడు అలాంటప్పుడు అక్కడ మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటారు సార్? ఇంతవరకు అయితే అలాంటి పరిస్థితి నాకు రాలేదు సార్. ఇన్ కేస్ వచ్చినా మా వరకు అయితే మేము గేట్స్ క్లోజ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు లోపల దొంగతనం జరిగిందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉండేది గేట్లోనే సార్. దొంగతనం జరిగిందంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు వాళ్ళు ఫ్రిస్కింగ్ చేస్తాం సార్. మేము లోపల వెళ్ళేటోళ్ళకి బయట వచ్చేటోళ్ళకి ఫ్రిస్కింగ్ చేస్తాం, లగేజ్ ఏమైనా వేస్తే చెక్ చేస్తాం. లోపల జరిగిందంటే అది మా సెక్యూరిటీ నమ్మకంతో వీళ్ళు మమ్మల్ని పెట్టారు. మేమైతే దొంగతనం చేయం సార్, ఆ పనులు చేయం. ఎందుకంటే నమ్మకం, మేము చేయాలనుకుంటే చాలా ఉంటాయి, బట్ మాకు నమ్మకంతో పెట్టారు, నమ్మకం నిలబెట్టుకోవాలా. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రిస్కింగ్ చేస్తాం. ఇంకా మా వల్ల కాలేదు బట్ మా ఆఫీస్ చెప్తాం, మా ఆఫీస్ వల్ల డైరెక్ట్ పోలీస్కి ఫోన్ చేయడం సార్. మీకు అంటే ఈ ఉద్యోగం చేయడం తృప్తిగా అనిపిస్తుందా సార్? ఒకప్పుడు బాధపడ్డాను సార్, ఇప్పుడు తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే ఉద్యోగం నాకు ఈ వరకు పోషిస్తుంది సార్. ఆఫ్టర్ 4 years నుంచి ఇదే ఉద్యోగం చేస్తున్నాను నేను. దీనివల్ల ఇంటికి కుటుంబాన్ని పోషిస్తున్నా సార్. ప్రభుత్వాన్ని ఏమన్నా అడగదలుచుకున్నారా? అట్లా ఫెసిలిటీస్ ప్రభుత్వం వచ్చి చాలా సంతోషపడతాం సార్. మేము మా సెక్యూరిటీకి ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తే చాలా సంతోషపడతాం. ఫెసిలిటీస్ ఇవ్వాలా లేకపోతే గవర్నమెంట్ నుంచి ఒక పర్మనెంట్ సెక్యూరిటీ కావాలా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే సార్, సెక్యూరిటీ జాబ్ అనేది టెంపరవరీ సార్. ఎవరైనా సరే సెక్యూరిటీలో జాబ్ చేస్తున్నాడు చిన్నతనంతో చూస్తున్నారు. అలా కాకుండా పోలీస్లో చేస్తున్నాడు అంటే వాడిని కొంచెం అది చూస్తారు.
సెక్యూరిటీ అంటే కొంచెం మాకు గౌరవం ఇవ్వాలి సార్. అది గవర్నమెంట్ మాకు కల్పిస్తే చాలా సంతోషపడతాం. మాకు ఫెసిలిటీ ఏం కూడా పడలేదు. మీరు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే పోలీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అంతే రెస్పెక్ట్ మాకు ఇవ్వండి, పోలీస్కి ఇచ్చే జీతం మాకు కూడా అవసరం లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలని మీరు కోరుకుంటారు. అంటే అలాంటి జీవో ఏదైనా పాస్ చేయాలని మీ కోరిక. ఏ సార్ ఎగ్జాక్ట్లీ. చెప్పండి పెద్ద మీ పేరేంటండి? నా పేరు సాంబయ్య. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? సెక్యూరిటీ చేస్తాను. ఎక్కడ? వెంగారావు ఫార్మ్. నేను 13 సంవత్సరాలు చేస్తాను. 13 సంవత్సరాల నుంచి ఇదే ఉద్యోగం. ఇదే ఇప్పుడు వయసు ఎంత? 60. 60 ఏళ్ళు. 60 సంవత్సరాలు, ఒక కొడుకు, ఒక ఇద్దరు బిడ్డలు. నేను 13 సంవత్సరాల నుంచి 2003 నుంచి చేస్తున్నా. 1700 కాడికే డ్యూటీ చేస్తున్నా. మీకు 60 ఏళ్ళు వచ్చినాయి కదా, ఈ వయసులో మరి మీరు సెక్యూరిటీగా పనిచేయరని చెప్పి మిమ్మల్ని వద్దంటాం, అదేం జరగలేదా? నేను వేరే ఊరికి వెళ్ళి వచ్చిన. ఓ బిడ్డ పెళ్ళి అయింది, ఒక కొడుకు పెళ్ళి, ఇంకో అమ్మాయి పెళ్ళికి ఉన్నది, చిన్న బిడ్డ. ఎందుకని సార్ మరి నేను గరీబ్ ఉన్నా అని చెప్పి అంటే వాళ్ళు సరే సాంబాయి చేసేసుకొని పెద్దయినా కదా నువ్వు చేసుకో అని చెప్పి అన్నారు. అంటే 13 సంవత్సరం ఇట్నే కడతాను. 1700 కాడికి వెళ్ళి తీసుకుని వస్తున్నాను. ఇప్పుడు ఎంత తీసుకుంది? ఇప్పుడు 5500. మరి అలాగా నించొని ఉండలేవు కదా? నిల్చుంటే అది తిరుగుతాం, కాసేపు అట్లా కూర్చున్నాం కదా సార్. అంటే కూర్చోడానికి అవ్వదు కదా? లే, మాకు పార్కింగ్ లోపల కదా, పబ్లిక్ వస్తారు కదా, పిల్లలు ఒకటి హౌస్ ఉన్నాయి అక్కడ నీళ్ళది, అలా పిల్లలు పోయి అలా పడతారు, చనిపోతారని భయానికి మేము అక్కడే ఉంటాం, కూర్చుంటుంటాం, కాసేపు తిరుగుతాం, రౌండింగ్ మీరు వాకింగ్ చేస్తారు. అది పెద్ద మల్లం అనమాట. ఈ పార్క్ అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంటారు కదా, లవర్స్. మరి వాళ్ళు ఏమన్నా పైసలు ఇచ్చి లోపల కాసేపు ఉంటాం, అది చెప్పాలి, నువ్వు ఓపెన్ గా చెప్పాలి. రూమ్ లేవు సార్ అక్కడ. రూములు కాదు, వచ్చి మేము మరి కాసేపు ఉంటాము అంటారు. అంటే మేము టైం అయిపోయింది, మాకు ఇక్కడ నడవాల్సి ఉంటే మేము నలుగురు ఉంటాం సార్. ఇప్పుడు టైం ఉంటే పర్లేదు, టైం లేదు, 8:30కి వెళ్ళగొట్టేస్తాం మేము. ఎప్పుడు 8:30? నైట్ 8 వరకు ఉంచుతారు. మరి చాలా పార్కులో రాత్రి 10 అయినా కూడా ఉంటున్నారు. 9 గంటల వరకే ఉండే సార్. ఇప్పుడు ఒక అర్ధగంట తక్కువ చేసి పడేసి 8:30కు క్లోజ్ చేసి పడేస్తాం. ఇంకొక అర్ధగంట ఉంటాం, అందిస్తామంటే ఇస్తలేదు వారు. 500 ఇచ్చాం, మేము అట్లా ఉంచలేము సార్. సమస్య లేదు, మాకు ఉన్నది కూడా మీకెత్తారు. మా సూపర్వైజర్ చూసి అనుకో, మాకు ఉన్నది పోతే మేము ఎండి సావాలి, ఈ పొక్కలు కూడా పోదొరకది, అలాంటి అద్దు బాబు అని చెప్పేస్తున్నా. నేను కూడా చెప్పేస్తున్నా. నాతో చాలా మంది అన్నారు కానీ నాతో కాదు, నేను ఇదో పని ఎప్పుడు చేయలే బాబు అని చెప్పింది. నేను పార్క్ లో అమ్మాయిలు అబ్బాయిలు వస్తే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేస్తారా వాళ్ళకి, రాకూడదని చెప్తారా? రాకూడదు, ఏం చెప్పాలి, టికెట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరైనా వచ్చేయచ్చు, ఎవరైనా వస్తారు. ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు కదా, ఏంటి కారణం ఏంటి? ఫ్యామిలీ అంటే ఎప్పుడు వస్తాను, ఫ్యామిలీ ఆదివారం వస్తారు, రేపు ఇక అంతా అబ్బాయిలు చదువుకున్న పిల్లలు అయితే వస్తున్నారు రోజు. వాళ్ళు అద్దని చెప్పేది ఏమిటో సార్, మనం వద్దు అని అంటాం. ఇక టికెట్ తీసుకుంటే లోపలికి పోతున్నారు కదా, మరి కూర్చొని సెలవు పెడితే జీతం కట్ చేస్తారా? కట్ చేస్తారు సార్. అంతేగాని సెలవులు కూడా ఇయ్యరు. సెలవులు అంటే 30 రోజులు పని చేయాల్సిందే. 30 రోజులు ఆదివారం కూడా ఆ రోజు వెళ్ళకపోతే ఆ రోజు కట్టే, పోయిన రోజు కట్టే వస్తారు. దానికి మంచి హుషారుగా ఉన్నావు. ఏం పేరు? నవీన్ సార్. నవీన్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్. ఎక్కడ పని చేస్తున్నావు? జీవికే మాల్. అంటే కలగలగా ఉంటది ఉదయం నుంచి రాత్రి దాకా, సార్. కలర్ఫుల్ గా ఉంటది. నువ్వు బాగా అందరిని చూసి ఎంజాయ్ చేస్తుంటావా, డ్యూటీ చేస్తుంటావా? డ్యూటీ చేస్తా సార్. వీకెండ్ బాగుంటది మీకు, ఆదివారం శనివారం ఉండేది సార్. ఉండేది ఆదివారం, ఉండేది రోజు శనివారం ఆదివారం. సినిమా రిలీజ్ అవుతాయి అప్పుడు ఉంటుంది సార్, అప్పుడు ఉండదు. సినిమా రిలీజ్ అయినా ఉండదు. సినిమా రిలీజ్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా, జనం ఉంటారు కదా సార్, చెక్కింగ్ చేసుడు అవి ఉంటాయి బాగా, అవి ఆ బిజీలో ఉండిపోతావు. ఆ బీచ్లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం పోతే సోమవారం నుంచి నువ్వు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఏంటి అక్కడ ఏ డ్యూటీ నీది, అంటే నీ ఏ డిపార్ట్మెంట్, ఎక్కడ ఉంటావు, ఏం చూసుకుంటావు? నేను గేట్ దగ్గర ఉంటా సార్. గేట్ దగ్గర పార్కింగ్ దగ్గర ఉంటా. పార్కింగ్ అవి వెహికల్ అవి పెట్టిస్తా సార్. ఇప్పుడు మీ మాల్లోకి వెళ్తున్నప్పుడు మిషన్ ఉంటుంది, దానిలో నుంచి చెక్ చేసి పంపిస్తారు. చెక్ చేసి పంపిస్తాం. కొంతమంది కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇబ్బంది పడుతుంటావు బాగా? చెక్కింగ్ చేసినప్పుడు ఇబ్బంది. ఎక్కడ చెకింగ్? మెయిన్ గేట్ వాళ్ళు చెక్కింగ్ చేస్తారు. అంటే ఇలా ఉంటుంది అది. అది పోయేటప్పుడు పక్కకి వెళ్ళి కొందరు వెళ్ళిపోతారు, వాళ్ళు లోపలికి వెళ్ళి చెకింగ్ చేసినప్పుడు కొందరు వస్తారు, అట్లా వెళ్ళిపోతారు సార్. అప్పుడు ఏంటి వెళ్ళిపోయినప్పుడు మీరు వెళ్తాం సార్, పిలిచిన లోపలికి వెళ్ళిపోతారు. మమ్మల్ని పట్టించుకోరు సార్, మమ్మల్ని పట్టించుకోరు. నువ్వు అడగవా ఈ లోపల నుంచి రావాలని చెప్తావు కదా? చెప్పినా అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతారు, మమ్మల్ని హీనంగా చూస్తారు సార్. అట్లా వెళ్ళిపోతారు మొత్తం. మరి వాళ్ళు పట్టుకొని చెక్ చేయరా ఆఖరికి? లోపలికి వెళ్ళిపోయినాక ఏ బాంబో పట్టుకెళ్ళాడు, లేకపోతే ఏదో తీసుకెళ్ళాడు, మరి దాని ఉపయోగం అదే కదా. లోపల ఉంటారు సార్ సెక్యూరిటీ కూడా.
మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారా మీరు పలానా వాళ్ళు వెళ్ళిపోయారని? వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు, మళ్ళీ చెక్ చేస్తారు. అంటే మీకు అలాంటప్పుడు ఎవరైనా కొట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా? వాళ్ళు కుట్టడం ఇంతవరకు జరగలేదు సార్. అదే ఉద్యోగం చేసేటప్పుడు, సెక్యూరిటీ ఉద్యోగం చేసేటప్పుడు ఈ చెకింగ్ల దగ్గర అక్కడ ఏమైనా ఇబ్బంది పడ్డారా? కొంతమంది వెళ్ళిపోతారు. చెకింగ్ అంటే సార్, నేను క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. పేషెంట్ అటెండర్ పాస్ కంపల్సరీ, అది మ్యాండేటరీ, మీకు తెలిసిందే. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక అటెండర్ని అలౌ చేస్తాం యాజ్ పర్ వాళ్ళ సేఫ్టీ గురించి. ఎందుకంటే పేషెంట్ రోగి అతని కాడ ఏమైనా ఉండొచ్చు, వేరే వాళ్ళకి సాకొద్దు, బయట అది లోపల రావద్దు, వాడికి సేఫ్టీ కావాలని మేడం ఒకరే వెళ్ళాలా. వినరు. ఓకే, నార్మల్ పేషెంట్ అయితే వింటారు, విఐపీ పేషెంట్ అయితే జస్ట్ పక్కకు నూకేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడేంటి మీ రియాక్షన్ సార్? ఇప్పుడు నార్మల్గా అయితే ఓకే, మేము గుంజుకొని రావచ్చు వెళ్ళి, విఐపీ పేషెంట్ ముడితే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది సార్. సెక్యూరిటీ తప్పు అంతే, దాని మించి ఇంక లేదు. ఇంకా మేమేం మాట్లాడలేం. పోతే ఉద్యోగాలు పోతాయి, లేకుంటే పనిష్మెంట్. చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం సార్. ఇప్పుడు పేషెంట్స్, ఎమర్జెన్సీ పేషెంట్ వస్తాడు, ఎంఐసీలో అడ్మిట్ చేస్తారు. పేషెంట్ రావడంతోనే ఎమర్జెన్సీతో వస్తాడు, ఎంఐసీలో అడ్మిట్ చేసిన కొంచెం చనిపోతాడు. చనిపోతే పేషెంట్ అటెండర్స్ ఎవరైతే ఉంటారో మీరే చంపేశారు. సెక్యూరిటీ వాళ్ళు డాక్టర్ లోపల ఉంటారు, సెక్యూరిటీ బయట ఉంటారు. ఇంకా సెక్యూరిటీ కాలర్ పట్టుకోవడం, సెక్యూరిటీ నూకేయడం. ఇంకా మేము వాళ్ళపైన చేయలేపలేం. మేమిద్దరం ఉంటాం, వాళ్ళు నలుగురు ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసుకుంటారు, ఇంకో నలుగురు వస్తారు. ఇంకా దాన్ని మేము చేయలేం. మేము అంతే కొట్టేస్తారు, సింపుల్ కొట్టేస్తారు. అయినా ఇన్సిడెంట్స్ ఉండలేదు సార్, అట్లా కొట్టేశారు చాలా మంది. ఇంకా మేము ఏం చేయలేము. అక్కడ ఏమైనా ఉంటే మేము మా క్యూఆర్టీకి ఫోన్ చేసుకుంటాం, లేకుంటే ఓమ్నీ పోలీస్, సింప్లీ ఓమ్నీ పోలీస్ బట్టి పోస్ట్ చేస్తారు, పోలీసులు వచ్చేస్తారు. తర్వాత ఒంటరిగా దొరికినప్పుడు కొట్టేయడం అయినా సార్, ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ ఏరియాలో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఒంటరి దొరికితే కొట్టేస్తారు కాలర్ పట్టుకొని. అప్పుడు ఎవరు లేడు కాపాడాడు, నాకు ఓడిపోయేటుంటే కొట్టేసి వెళ్ళిపోతారు, ఓడి పట్టించుకోడు. అయిన విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు కూడా కొంచెం దూకుడుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉంటాయి కదండి సార్. దూకుడు కంటే సార్ మా ఓన్గా మేము డిసిషన్, ముందు రోడ్ సరిగా ఉంటే మేము సరిగా ఉంటాం సార్. ఇప్పుడు మాకు ఆవేశం ఉంటుంది, అందరూ ఉంటారు కదా. ఇప్పుడు కొంతమంది మాట వినరు, అప్పుడు మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటాం సార్. మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటాం. ఓపిక ఉంటుంది, ఓపిక నశించినంత మేము ఏం చేయలేం సార్. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఉంటారు, హాస్పిటల్ వాళ్ళు తాలుకుంటారు, వేరే వాళ్ళు ఉండరు. వీళ్ళని తీసుకొని పోతే వాళ్ళు అడుగుతారు, వాళ్ళని ఎట్లా పంపించారంటారు. వీళ్ళతో బాధ, వాళ్ళతో బాధ. పంపించకుండా వీళ్ళతో బాధ, పంపిస్తే వాళ్ళతో బాధ. ఒక్కోసారి అనుకుంటా ఏం డ్యూటీ రా బాబు ఇది, మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనుకుంటా. నమ్ముతాను సార్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం మేము. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చినాం. శివకుమార్ ఎక్కడ పని చేస్తున్నావు? నూరి ట్రావెల్స్. బా, ఎవరు మీది? కర్నూలు సార్, కర్నూలు డిస్టిక్, పాములపాడు మండలం, బానకచర్ల గ్రామం. ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడికి వచ్చి? నేను వచ్చేసి 1 year అవుతుంది సార్. 1 year హైదరాబాద్కి వచ్చి. ఇప్పుడు ఈ గోల్డ్ షాపుల దగ్గర అక్కడ పని చేస్తుంటారు కదా, చేస్తుంటారు సార్. నువ్వు ట్రావెల్స్లో పని చేస్తున్నావు, ఓకే. కానీ గోల్డ్ షాపుల దగ్గర కూడా సెక్యూరిటీ వాళ్ళు పని చేస్తారు కదా? చేస్తారు సార్. ఇప్పుడు గోల్డ్ షాప్ అంటే దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు బంగారం ఉంటుంది కదా. దొంగోడు వచ్చేవాడు దొంగోడో తెలియదు, మంచోడో తెలియదు, కస్టమరో తెలియదు. వాళ్ళు మీరు ఎలా కనిపెడతారు? అంటే చెకింగ్ చేస్తాం సార్, మిషన్స్ ఉంటాయి, చెకింగ్ చేస్తాం. డౌట్ ఎవరు అలాంటి వాళ్ళు అలేమున్నారు సార్. ఏదైనా వెపన్స్ మాదిరి ఏదైనా ఉన్నా కానీ చిన్న పినిస్ ఉన్న సౌండ్స్ వస్తుంది మిషన్స్ నుంచి, మ్యాక్సిమం సౌండ్స్ వస్తుంది సార్. అలాంటప్పుడు డౌట్ వచ్చినప్పుడు చెక్ చేస్తాం కంపల్సరీ. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రతి నెల ఎక్కడో దగ్గర జ్యువెలరీ షాపులో బంగారం దొంగతనం జరిగింది అని చెప్పి వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఫస్ట్ మీ సెక్యూరిటీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు మీ ఓనర్స్ మీకు ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తుంటారు? మిమ్మల్ని ఏం అడుగుతుంటారు, ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సార్ అడిగేది సెక్యూరిటీ ఎలా జరిగింది, ఏం కదా, ఎలా వచ్చాడు, మీరేం చేస్తున్నారు, చూసారా లేదా, చెకింగ్ చేస్తున్నారా, తెలుస్తుంది సార్. మాక్సిమం తెలుస్తుంది, వాళ్ళు వచ్చిందని తెలుస్తుంది. మీరు చెకింగ్ చేస్తారా, సరిగా చేస్తున్నారా లేదా అని అడుగుతుంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది మీ మీద? మా మీద అడుగుతున్నారు సార్ పోలీసు వాళ్ళు. ఎలా వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్గా కనిపించారా, వెళ్ళేటప్పుడు కానీ డౌట్గా కనిపించారా. కొంతమంది భయంతో వస్తుంటారు, కొంతమంది నార్మల్గా వస్తుంటారు, అలా అంటారు. అంటే శివకుమార్, ఇప్పుడు పెద్ద బంగారం షాప్ ఉంది కదా, ఉంది. ఆ షాప్లోకి 2-3 ఎలా దొంగతనం చేయొచ్చు అని మొత్తం స్కెచ్ చేయడానికి వస్తారనుకో, వాళ్ళు ఎలా తెలుస్తుంది పలానా వీడు కొంచెం తేడాగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది మీకు? వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది సార్. ఎలా? యాక్చువల్గా షాపింగ్ చేసే వాళ్ళైతే నార్మల్గా వచ్చేస్తారు. ఏదైనా చూడాలంటే ఏదైనా కొనాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి చూస్తారు, కానీ వాళ్ళు అలా చూడరు. వెళ్ళి షాప్ చుట్టూ చూస్తారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, సెక్యూరిటీ ఎలా ఉంది అని వాళ్ళు చూస్తుంటారు. అలాంటి వాళ్ళు మీరు కనిపెట్టగలరా? మ్యాక్సిమం సార్, అర్థమవుద్ది అంతే. పాండ్రంగారావు గారు,
ఇప్పుడు మనకి ఇతర రాష్ట్రాల సెక్యూరిటీ సిస్టమ్కి తేడా ఏంటండి? అంటే ఒరిస్సా ఒకలాగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒకలాగా ఉంటుంది, తమిళనాడు ఒకలాగా ఉంటుంది, కర్ణాటక ఒకలాగా ఉంటుంది, కర్ణాటక ఒకలాగా ఉంటుంది. వాళ్ళ మీద మంది బెటర్ ఉందా లేదా? సెక్యూరిటీ అంటే అంతా చేస్తున్నారు, వేరే స్టేట్లో గట్రా ఉన్నది బాగానే ఉన్నది, కానీ సెక్యూరిటీ ప్రకారం అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ప్రసార్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వస్తుంది. దాని యొక్క విశేషం ఏంటంటే ఎవరైనా రిక్రూట్మెంట్ అవ్వాలి తప్పనిసరిగా మినిమం హైటు, చెస్ట్, లాంగ్ జంప్, హై జంప్, ఆ ఫిజిక్స్, అథ్లెటిక్స్ ఉండాలి. తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ ఉండాలి వాళ్ళకి. రిక్రూట్మెంట్ అయిన ట్రైనింగ్ క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అకామిడేషను, ఫుడ్ ఇవన్నీ కూడా సమకూర్చినట్టయితే ఒక స్పెసిఫిక్గా సెక్యూరిటీ పర్పస్ నౌకరీ చేయగలుగుతాడు. అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటక స్టేట్లో ఉంది, ఒరిస్సాలో ఉన్నది, మన ఏపీ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో కూడా గవర్నమెంట్ వారు తీసుకుని చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. టోటల్గా సెక్యూరిటీ అంతా కూడా వేరే స్టేట్లో ఎలా చేస్తున్నారు విధులు మన వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ చేసే విధానంలో ఈ సర్వీస్ ఎవరు తీసుకుంటారో కొంచెం డిఫరెన్సెస్ కనపడతాయి. సెక్యూరిటీ యూనిఫామ్ కూడా, సెక్యూరిటీ అంటే హాఫ్ ఆఫ్ ది పోలీస్ అండి. ఎందుకంటే వాళ్ళ ప్రజల యొక్క మానధన ప్రాణ రక్షణ కొరకు ఎవరైతే డ్యూటీ తీసుకుంటున్నారో వాళ్ళందరూ రక్షణ కల్పించుకుంటూ తనకు తాను రక్షణ కలిగించుకుంటూ, అది సెక్యూరిటీ అంటే సేఫ్టీ, భద్రత, రక్షణ ఇవన్నీ కలిగించాలి. మనం కలిగించుకుంటూ ఎదుటి వాళ్ళకి కలిగించినట్టయితే సెక్యూరిటీ అనేది ఒక పద్ధతిగా, ఒక భద్రతా చట్టంలో పోలీసు వారు చేయని పనులు కూడా చాలా వరకు సెక్యూరిటీ చేయటం వల్ల కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నది. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి తమ్ముడు? అనియో, సెక్యూరిటీ అంటే ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ కాదు. సెక్యూరిటీ పీపుల్ మన ప్రాణాలకి, మన ఆస్తులకి ఇలా చాలా 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 సర్వీస్ చేస్తున్నారు ఈ రోజు భారతదేశం మొత్తం. సెక్యూరిటీ ఉంటున్నారు, సెక్యూరిటీగా ఉంటున్నారు తర్వాత. కాబట్టి గవర్నమెంట్ కానీ, ప్రజలు కానీ, ప్రతి ఒక్క మనిషి సెక్యూరిటీకి చాలా గౌరవం ఇచ్చి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలని మనం కోరుకుందాం. ఏమంటే ఇప్పుడు సెక్యూరిటీ అనేవాడు వాడు పట్ట కోసం పనిచేస్తున్నాడు తప్పించి ఎవరి దగ్గర ఉడిగిం చేయట్లేదు, ఎవరి ఆస్తులు తినేయట్లేదు. వాళ్ళు కూడా మనకు సెక్యూరిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, సెక్యూరిటీకి సలాం చెయ్యాలి. కెమెరామెన్ భూపత్తో జోగి బ్రదర్స్, సాక్షి టీవీ.